ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతియే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మయే. ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ఏప్రిల్ 26వ తారీఖు నుంచి మే 2వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మనకి మేషరాశిలో రవి, అదేవిధంగా మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, అదే మరి కుంభ మీన రాశుల్లో మరి కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని, ఇటువంటి గ్రహాల యొక్క సంబంధం ఎక్కువగా ఉండడం ద్వారా ముఖ్యమైన వ్యవహారాల్లో చాలామంది కొన్ని రాశులకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, కొన్ని రాశులకి సామాన్యమైనటువంటి ఫలితాలు కూడా కనపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరాలు ఏ రాశుల వారు ఉంటారు, ఏ పరిహారాల ద్వారా మన యొక్క జాతకాలను మనం నిదానంగా ఉంచుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఎక్కువగా ఆలోచిద్దాం. మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి అర్ధ అష్టమ శని ప్రభావం, గురుడి యొక్క బలం అనుకూలంగా ఉంది. గురుడి యొక్క బలం వల్ల కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. రవి యొక్క బలం కూడా పర్వాలేదు, చంద్ర బలం కూడా పర్వాలేదు. చంద్రుడు ఈ యొక్క ధనుర్రాశి వారికి వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న వారపు మధ్యలో వారాంతంలో మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. మంచి ఆలోచనలు, కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగం, ఆర్థిక ప్రోత్సాహం, సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొవట ఇవన్నీ ఉంటాయి. వారపు మధ్యలో వారాంతంలో కూడా సర్వత్రా విజయాన్ని సాధించగలుగుతాడు. ఏ పని అయితే చేయాలని అనుకుంటాడో ఆ పనే చేస్తాడు. ఆ పనిని ఎలా చేయాలో అలా చేయడం వల్ల తప్పకుండా సక్సెస్ అవ్వడం జరుగుతుంది. ఇది ఉదాహరణగా మాత్రమే. పిల్లవాడు ఏ విద్య ఎలా చదవాలో అలా చదువుతాడు, విజయం సాధిస్తాడు. వృత్తుల్లో కూడా ఏ వృత్తి ఎలా చేయాలి అంటే ఆ విజయం సాధిస్తారు. వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్ కూడా ఇంతే. అంటే ఈ రాశి వారికి ఏది ఎలా చేయాలో తెలుస్తుంది, ఆ విధంగా చేయడం ద్వారా కొంత ఆగుతారు. శత్రు బాధలు తగ్గుతాయి, రుణ బాధలు తగ్గుతాయి, ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి, నిరుద్యోగులకు కూడా అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాత్మకమైనటువంటి విషయాలైతే పెద్దగా యోగించే అవకాశం లేదు. ఎంచేత అష్టమ శని, అర్ధాష్టమ శని కాబట్టి. అంచేత వ్యాపారస్తులకు కూడా రాబోయే కాలం తొందరగా మంచి కాలం రాబోతోంది. అంచేత ఇప్పుడు పెట్టుబడి పెట్టుకునే కాలము అని గుర్తించుకోవాలి వ్యాపారస్తులు. ఒక ట్రైనీ పీరియడ్ లాంటిది, పెట్టుబడులు పెట్టుకోండి. రాబోయే కాలంలో మంచి విశేషమైనటువంటి ఫలితాలు మీకు సూచిస్తున్నాయి. అంచేత ఈ యొక్క ధనుర్రాశి వారు మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. ఏ పని చేయగలనో ఆ పని చేస్తారనే ధైర్యం మీలో ఉండాలి. చిన్న చిన్న సమస్యలను పక్కన పెట్టాలి. అర్ధాష్టమ శని ప్రభావం వల్ల మనం చేసే పనులకి ఆటంకం కలిగే మనుషులు ఉంటారు. అది వృత్తిలో అవ్వచ్చు, ఉద్యోగంలో అవ్వచ్చు, వ్యాపారంలో అవ్వచ్చు. మనకి ఇబ్బంది కలిగించే మనుషులు ఉంటారు. అటువంటి వాళ్ళని పక్కన పెట్టి మన పని ఏదో మనం చేసుకుపోవాలి. అనవసరమైన వ్యవహారాలన్నీ బుర్రను పెట్టుకుంటే మనం ఎక్కడ చేయగలం? సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో శివారాధన చేయండి, శనీశ్వరుడి యొక్క ఆరాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి.